ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క పెద్ద పులులు సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక మగ పులి సంచరిస్తూ అందరినీ హడలెత్తించింది. ఈ పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి కిన్వట్ మీదుగా బోధ్ ప్రాంతంలోకి మొదటగా ప్రవేశించి అక్కడి నుంచి సారంగపూర్ వైపు మళ్ళీ యథావిధిగా అటు ముంగటికి సాగుతూ కుంటాల వైపు వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళిపోయిందనుకున్న అధికారులు తిరిగి ఆ పులి కుంటాల వైపే ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా మళ్ళీ ఉలిక్కిపడ్డారు. అక్కడి ప్రాంతాలలో మరి అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తూ పులికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ పులి యథావిధిగా అక్కడి నుండి మహబూబాబాద్ దాటి అక్కడి నుండి మామడ ప్రాంతాల్లోకి వెళ్ళింది. మామడ ప్రాంతంలో కూడా బురకరేగిడి అటవీ ప్రాంతంలో పశువుపై దాడి చేసి 2 రోజుల పాటు అక్కడే మకాం వేసి మళ్ళీ 2 రోజుల తర్వాత అక్కడి నుండి పెంబితాండా మీదుగా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. ఆదిలాబాద్ జిల్లాలోని వంకతుమ్మ అటవీ ప్రాంతంలో అక్కడ పశువుపై దాడి చేసి అక్కడి నుండి ఊట్నూరు మండలంలోని నాగాపూర్ చీమానాయక్ తండా సరిహద్దు మీదుగా అక్కడి చెరువు ప్రాంతంలో అక్కడ సేద తీరుతూ మళ్ళీ అక్కడి నుండి చాందోరి రాజులగూడ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ కూడా ఓ పశుపై దాడి చేసి మళ్ళీ అక్కడి నుండి గుంజాల నుండి చోర్గాం నార్నూర్ మండల సమీపంలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ యొక్క ఓన్లీ జానీ అనే ఒక పులి మాత్రమే ఇది సుమారుగా 650 కిలోమీటర్లు తిరిగిందని అయితే అధికారులు కూడా చెప్తున్నారు. ఈ యొక్క తిప్పేశ్వర అభయారణ్యం నుంచి వచ్చినటువంటి ఈ పులి ఇంతగా ఈ ప్రాంతంలో తిరగడం వెనుక ఒక రహస్యం ఉందని అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ పులి ఈ ప్రాంతంలో ఇంతగా తిరగడం వెనుక ఉన్న రహస్యం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఇది ఇప్పుడు వింటర్ సీజన్, ఇప్పుడు చలికాలం. అయితే చలికాలంలో పులులు ఒకదాన్ని ఒకటి కలుసుకోవడం కోసం అవి ఇలా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కూడా వెళ్తుంటాయని అయితే అధికారులు చెప్తున్నారు. అయితే ఒక మగపులి ఆడపులి కోసం ఇలా వెళ్తుందని అయితే మొత్తానికి తెలుస్తూ ఉంది. అయితే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ కూడా ఒక ఆడపులి సంచరిస్తుందని అయితే అధికారులు ఇదివరకు చెప్పారు. అయితే ఆ పులి జోడేఘాట్ అటవీ ప్రాంతంలో ఉంది. అయితే జోడేఘాట్ అటవీ ప్రాంతంలోనూ ఆ పులి ఇదివరకు 15 రోజుల ఈ వ్యవధిలో 2 పశువులను హతమార్చింది. అక్కడే మకాం వేసి అది ఉంటుందని అయితే అక్కడి అధికారులు కూడా చెప్తున్నారు. మరొక పక్క ఇటు మంచిర్యాల జిల్లాలోనూ కూడా హడలెత్తించినటువంటి పెద్ద పులి అది కాగజ్ నగర్ కారిడార్ నుండి ఈ ప్రాంతానికి వచ్చిందని అయితే అధికారులు నిర్ధారించారు. ఆ పులి కూడా హాజీపూర్ తర్వాత కాశీపేట ధర్మారం ప్రాంతం వైపు హడలెత్తించింది. అక్కడ కూడా పశువులపై దాడి చేసి అది తిరియాని మీదుగా మళ్ళీ జన్నారం ప్రాంతం వైపు వచ్చిందని అయితే అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ 3 పులుల గురించి మాత్రమే అత్యధికంగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా రోజుకో చోట అవి ప్రత్యక్షమవ్వడం, ఎక్కడో ఒక చోట వాటి పాదముద్రలు కనిపించడం, గ్రామాలలో ప్రజలందరూ కూడా ఈ యొక్క పులుల విడద నుండి భయభ్రాంతులకు గురవడం, అక్కడక్కడ పశువులపై దాడి జరగడం, ఇవన్నీ కూడా మరి చూస్తుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం అనేది కలకలం రేపుతుంది. అయితే దీనిపై అటవీ శాఖ అధికారులు ముందస్తుగానే పులులు సంచారంపై అప్రమత్తమవుతూ గ్రామాలలో అవగాహన కల్పించడం, అదేవిధంగా పులులకు సంబంధించినటువంటి ఏదైతే ట్రాప్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తూ వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా మరి ముందస్తుగా గ్రామాలలో అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క పెద్ద పులి సంచారం అనేది ఈ ప్రాంతంలో ఈ చలికాలంలో ఎక్కువగా ఈ ప్రాంతాలలో వస్తుండడం వెనుక రహస్యం ఇదే అని మొత్తానికి నిర్ధారించుకున్నారు అందరూ. అయితే చలికాలంలో మగపులి ఆడపులి 2 కూడా ఒకదాన్ని ఒకటి కలుసుకోవడం కోసమే ఈ విధంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వైపు వస్తూ పోతుంటాయని అయితే మొత్తానికి నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ జానీ అనే పులి మాత్రం ఈ నార్నూర్ మండలంలోని ఖడికి తర్వాత గాదిగూడ మండలంలోని రాంపూర్ మీదుగా బేలా రేంజ్ పరిధిలోకి వెళ్ళిపోయి అక్కడ నుండి అది మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయిందని అయితే భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మొత్తానికి ఈ పులి మాత్రం మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి కాగజ్నగర్ కారిడార్ అటు వేమనపల్లి ప్రాంతంలో వైపు కూడా కొన్ని పులులను అయితే అధికారులు చెప్తున్నారు. కానీ ఎక్కువగా జనాలకు కనిపించే విషయం ఏంటంటే ఈ యొక్క కొమరంభీం జిల్లాలోని జోడేఘాట్ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పులి, అదేవిధంగా ఈ యొక్క మంచిర్యాల ప్రాంతంలోని జన్నారం ప్రాంతంలో ఉన్నటువంటి పులి గురించి మాత్రమే ఇప్పుడు డిస్కషన్ అంతా నడుస్తుంది. అక్కడక్కడ గ్రామాలలో పుకార్లు, డప్పు చాటింపులు
ఇప్పుడు వచ్చింది, అదిగో పులి ఇదిగో పులి అని కూడా కొన్ని చోట్ల పుకార్లు కూడా వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ కూడా చాలామంది ఈ ప్రాంతం నుంచి పులి వచ్చింది, ఆ ప్రాంతం నుంచి పులి వచ్చిందని కూడా వివిధ సంభాషణలు వారి యొక్క సెల్ ఫోన్లలో మరి సోషల్ మీడియా ద్వారా పుకార్లు కూడా జరుగుతున్నాయి. కానీ వీటిని అన్నింటినీ కూడా అటవీ శాఖ అధికారులు అయితే కొట్టి పారుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో జోడేఘాట్ ప్రాంతం వైపు ఒక పులి ఉంది, అదేవిధంగా జన్నారం వైపు మాత్రమే మరొక పులి ఉందని అయితే నిర్ధారించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని అన్నింటినీ కూడా మరి అటవీ శాఖ అధికారులు నిర్ధారించుకొని మరి రానున్న రోజుల్లో మరి ఇప్పుడు జానిపులి అయితే మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ జోడేఘాట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆడపులి, ఈ జన్నారం ప్రాంతంలో ఉన్నటువంటి మగపులి, మరి అవి రానున్న రోజుల్లో అవి కలుసుకుంటాయా? మరి కలుసుకుంటే ఈ ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో పెద్ద పులుల గురించి మరి ప్రజలు, అటు అధికారులు ఈ విధంగా ఈ పులుల గురించి అయితే చర్చ కొనసాగుతూనే ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం. Thank you.